లాస్ట్ 7 డేస్ మాత్రమే ఉంది. ఏపీ ఎబ్సెట్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నాం. మరి ఈ తక్కువ టైంలో మన బైపీసీ వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో చేయాల్సినటువంటి కొన్ని పాయింట్స్ నేను క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఫాస్ట్‌గా చెప్పేస్తాను. సో, మీరు కూడా ఫాస్ట్‌గా చూసేయండి. సో, ఏంటనంటే దగ్గర దగ్గర మనకున్నటువంటిది కేవలం ఒక 7 డేస్ మాత్రమే టైం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ప్రిపరేషన్ అనేటువంటి మనం ఏపీ ఎబ్సెట్ మీద పెడుతున్నాం. మరి ఈ టైంలో ఈ తక్కువ డేస్‌లో మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? డూస్ అండ్ డోంట్స్ ఏంటి? అనేటువంటివి కంప్లీట్‌గా మనమైతే డిస్కస్ చేద్దాం. బికాజ్ చాలామంది ఈ టైంలో ఏం చేయాలో తెలియక వచ్చిన వాటిని కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే. సో, అంటే మనకి రాబోయే మార్క్స్‌ని కూడా మనం ఏంటంటే పోగొట్టుకోవడం, ఆ సబ్జెక్ట్ చదివేయటం, ఈ సబ్జెక్ట్ చదివేయటం, గందరగోళంగా మన భవిష్యత్తు అంతా కూడా మారిపోతుందనమాట. ఓకే. వచ్చిన కాన్సెప్ట్స్‌ని కూడా మనం ఏంటంటే క్లియర్‌గా మనం రివిజన్ చేయకపోవడం వల్ల ఏంటంటే మనం మిస్టేక్స్ చేసిన ఒక ఛాన్స్ ఉంటుందనమాట. సో, కాబట్టి మనం అలా చేయకుండా జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ మనం ఫాలో చేసేద్దాం. ఖచ్చితంగా ఈ ఏపీ ఎబ్సెట్ మనం ఏంటంటే పర్ఫెక్ట్‌గా క్రాక్ చేయడానికి ఈ పాయింట్స్ అయితే ఫాలో చేసేయండి. సో, ముందుగా మీరు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి ఒకసారి మాట్లాడేస్తాను. ముందుగా మీరు చేయకూడని పనులు మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇంకా మీరు కనుక కొత్త కాన్సెప్ట్స్‌ని చదవడం స్టార్ట్ చేసినట్లయితే ఓకే. అంటే కొత్త కాన్సెప్ట్స్ ఏమున్నాయి, లైక్ ఇది చదవాలి, ఫిజిక్స్‌లో ఇది చదవాలి, కెమిస్ట్రీలో ఇది చదవాలి, ఓకే, బాటనీలో ఇది చదవాలి, జువాలజీలో చదవాలని చెప్పి ఇంకా మనల్ని మనం గనక కొత్త టాపిక్స్, కొత్త కాన్సెప్ట్స్ అని చదవటం కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చినటువంటి కాన్సెప్ట్స్‌ని మనం మర్చిపోతాం. అండ్ టైం అనేది అస్సలు సరిపోదు. చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో, కాబట్టి ఏదైతే కొత్త కాన్సెప్ట్స్ మీరు చదువుతున్నారో దాన్ని ఇంక ఇక్కడితోటి ఆపేయండి. ఇప్పటివరకు మీరు చదివిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేయండి, సరిపోతుంది. ఓకే. అండ్ దాంతో పాటు స్టిక్ ఆన్ టు వన్ సబ్జెక్ట్. ఓకే. సో, డోంట్ స్టిక్ ఆన్ టు వన్ సబ్జెక్ట్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏంటంటే ఒకే ఒక సబ్జెక్ట్‌కి స్టిక్ ఆన్ అయిపోయి నాకు బోటనీ బాగొచ్చు. ఓకే. నేను బోటనీ బాగా చదువుతా. జువాలజీ పక్కన పెట్టేస్తా. ఓకే. సో, ముందు బోటనీ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ తపనతోటి మిగతా సబ్జెక్ట్స్‌కి మనం ప్రయారిటీ ఇవ్వం. ఈ ఉన్న 7 డేస్‌లో మనం ఏం చేయాలంటే ఏంటంటే ఈక్వల్ వెయిటేజ్ ప్రతిరోజు మనము చదువుతున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి, బోటనీ, జువాలజీకి వీటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. సో, ఫిజిక్స్‌లో ఇంత పోర్షన్ కంప్లీట్ చేశాను, జువాలజీలో ఇంత పోర్షన్ కంప్లీట్ చేశాను, బోటనీలో ఇంత కంప్లీట్ చేశాను, అండ్ దాంతో పాటు కెమిస్ట్రీ. ఒక రోజులో 4 ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకే ఒక సబ్జెక్ట్‌కి స్టిక్ ఆన్ అయిపోయేసేసి మీ ప్రిపరేషన్‌ని ఇక్కడే ఆపేయొద్దు. అండ్ దాంతో పాటు మోస్ట్‌లీ చాలామంది ఎక్కువగా ఫీల్ అయ్యేది ఈ టైంలో డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. ఓకే. ఎందుకంటే అయ్యో, తక్కువ టైం ఉంది, నేను కరెక్ట్‌గా క్రాక్ చేస్తానో లేదో, నా పేరెంట్స్ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, లేకపోతే నేను ఈ టైంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పి చాలామంది మనలో మనం ఏంటంటే డీమోటివేట్ అయిపోతాం. ఏం పర్లేదు, ఇప్పటి వరకు మీరు పర్ఫెక్ట్‌గా చదివిన దాన్ని లైక్ కరెక్ట్‌గా మీరు పేపర్ మీద పెడితే సరిపోతుంది. అంతేకాని లైక్ ఏదో జరుగుతుంది, ఏమైపోతుందో ఎగ్జామ్ టెన్షన్ అని చెప్పి టెన్షన్‌గా ఉంటూ మాత్రం వచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. సో, కాబట్టి స్టే మోటివేటెడ్. అండ్ దాంతో పాటు టఫ్ చాప్టర్స్‌ని మీరు చదవడం ఇంకా ఆపేయండి. ఓకే. సో, చాలామంది ఇంకా ఏం చేస్తుంటారంటే ఇది ఒక చాప్టర్ మిగిలిపోయింది, ఈ ఒక్క చాప్టర్ కూడా నేను చదివేస్తా అని చెప్పి ఏంటంటే టఫ్‌గా ఉండేటువంటి చాప్టర్‌ని దాన్ని పట్టుకొని కూర్చుంటాం. ఆ టఫ్ చాప్టర్స్ అనేటువంటి మనం గనక స్టార్ట్ చేస్తే ఆబ్వియస్‌గా ఆ రోజంతా కూడా కంప్లీట్‌లీ ఉన్న 7 డేస్‌లో ఒక్క రోజు కంప్లీట్‌లీ మనకి ఆ టఫ్ చాప్టర్‌కి పోతుంది. సో, కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, ఆ టఫ్ చాప్టర్స్‌ని మనం ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇది ఎందుకు రాదని చెప్పి మనం వెయిట్ చేయడం కంటే కూడా దాంట్లో వచ్చిన పార్ట్‌ని కంప్లీట్‌గా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు చదువుకొని ఆ టఫ్ పార్ట్‌ని మరీ ఎక్కువ వెయిటేజ్ ఉంటే తప్పితే మీరు మోస్ట్‌లీ ఏంటంటే అవాయిడ్ చేయండి. ఓకే. సో, లేదు దీనిలో ఖచ్చితంగా ఇంతకుముందు క్వెషన్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఆ ఒక్క పాయింట్‌ని మీరు చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రాదంటే మాత్రం గో ఫర్ ద నెక్స్ట్ వన్. బికాజ్ మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ పోయే మార్క్స్‌ని వాటి దగ్గర మనం తెచ్చుకోవచ్చు. సో, కాబట్టి మనం చేయకూడని పనులు అనేటువంటివి ఇవి. సో, డోంట్ రీడ్ న్యూ చాప్టర్స్ అండ్ డోంట్ స్టిక్ ఆన్ టు వన్ సబ్జెక్ట్. డోంట్ గెట్ డీమోటివేటెడ్ అండ్ డోంట్ రీడ్ టఫ్ చాప్టర్స్. మరి చేయాల్సినవి ఏంటి సార్ అంటే ఆబ్వియస్‌గా మనం చేయాల్సింది కాన్సెప్ట్‌ని ఇంకా చదవటం మానేసేసి ఎక్కువ ఎంసీక్యూని ప్రాక్టీస్ చేయాలి. స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎంసీక్యూ. చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్‌లో ఇంకా కొత్త చాప్టర్స్‌ని మనం చదువుతూ ఈ చాప్టర్ నాకు వచ్చిందా లేదని చెప్పి కాన్సెప్ట్ చదవద్దు. ఆ కాన్సెప్ట్ బదులు ఆ చాప్టర్‌కి సంబంధించిన ఎంసీక్యూ సాల్వ్ చేయండి. ముందు నేను చెప్తున్నా, సాల్వ్ చేసేయండి. ఎందుకంటే ఇన్ని రోజుల ప్రిపరేషన్ చేసుంటారు కదా! సో, కాబట్టి సాల్వింగ్ చేస్తే ఒక 50 క్వెషన్స్ మీరు చేశారు సపోజ్ అనుకుందాం. ఓకే. ఈ 50 క్వెషన్స్‌లో మీరు దగ్గర దగ్గర ఒక 40-50 క్వెషన్స్ 40-45 క్వెషన్స్ అనేటువంటివి మీరు గనక కరెక్ట్‌గా పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ చాప్టర్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చు. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్‌ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోండి. ఇంకా అదే చాప్టర్ పట్టుకొని కూర్చోవద్దు. అంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునేటువంటి మెథడ్ అనేటువంటిది ఇలా ఉండాలి. సో, కాబట్టి మీరు లైక్ ఎన్ని క్వెషన్స్ చేస్తున్నారో, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. మరీ ఒకవేళ ఒక చాప్టర్‌లో 50 క్వెషన్స్ ఉంటే నాకు ఒకవేళ 10 క్వెషన్సే కరెక్ట్ అవుతున్నాయి, లేకపోతే ఒక 20 క్వెషన్సే కరెక్ట్ అవుతున్నాయి. అంటే స్టిల్ నేను ఇంకా మెజారిటీ పోర్షన్‌ని చదవలేదని అర్థం అనమాట. వాటిని రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. సో, కాబట్టి ఎక్కువ ఎంసీక్యూని ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూ ఆర్ ద
లైఫ్ సేవర్స్ అనమాట ఈ టైంలో మీకు. ఓకే, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంసెట్‌లో ర్యాంక్ కొట్టించేటువంటిది మాత్రం దీని చేతిలోనే ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే మీరు రాయబోయే ఎగ్జామే ఎంసీక్యూ ఫార్మాట్. సో కాబట్టి కాన్సెప్ట్‌ని మీరు కాకుండా ఎంసీక్యూని ఎక్కువగా ఏంటంటే ప్రాక్టీస్ చేసి మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయో వాటిని అనలైజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఈక్వల్లీ. ఇందాక చెప్పా, ఒకే సబ్జెక్ట్‌కి స్టిక్ ఆన్ అయిపోయేది కాకుండా అన్ని సబ్జెక్ట్స్‌ని మనం ఈక్వల్‌గా రివైజ్ చేయాలి. డేలో మనం వాటిని డివైడ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత రివైజ్ ఈజీ చాప్టర్స్ ఎంసీక్యూ ఫస్ట్. ముందుగా మీరు టఫ్ చాప్టర్స్ ఎంసీక్యూ కాదు, వచ్చిన చాప్టర్స్ చేస్తారనుకోండి, ఇంకా రాని చాప్టర్స్ మీ చేతిలో ఉంటాయి. వచ్చిన చాప్టర్స్ ఎంతసేపు చేస్తారు, ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. సో కాబట్టి టఫ్ చాప్టర్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో వాటి ఎంసీక్యూని చేసి టైం ఏమన్నా మిగిలితే వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌ని కొంచెం రివైజ్ చేసుకోండి. అక్కడెక్కడ పోతుందని చెప్పి ఎక్కడైతే మిస్టేక్ పోతుందో అక్కడ మాత్రమే, వచ్చిన దాన్ని ఇంకా చదవద్దు. సో కాబట్టి అది కంప్లీట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ స్టే మోటివేటెడ్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మి ఇప్పుడు దాకా నేను చదివినటువంటి ఒక పాయింట్స్ అనేటువంటివి నా బ్రెయిన్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నాయి, ఇంకా నన్ను నేను టెన్షన్ పెట్టుకొని గందరగోళంగా నా బ్రెయిన్ నేను పాడు చేసుకోకుండా పర్ఫెక్ట్‌గా ఎగ్జామ్‌లో అటెంప్ట్ ఇస్తాననుకోండి, ఎగ్జామ్‌ని ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మరి ఎంసీక్యూ అంటున్నారు కదా, ఈ ఎంసీక్యూకి సంబంధించి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటుందా, మాకేదైనా హెల్ప్ అని చెప్పి అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్ మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ ఏదైతే ఉంటుందో అది మీకు ప్రొవైడ్ చేసింది రుద్ర ఏపీ ఎబ్సెట్ టెస్ట్ సిరీస్ ద్వారా. ఓకే, సో ఈ రుద్ర ఏపీ ఎబ్సెట్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి 2026 సంబంధించి ఏవైతే ఈ టెస్ట్ సిరీస్ ఉన్నాయో దీస్ ఆర్ ద లైఫ్ సేవర్స్. ఈ టైంలో మీకు పర్ఫెక్ట్గా ఎట్లాంటి ఒక క్వశ్చన్స్ కావాలి, ఎగ్జామినేషన్కి ఏ విధంగా మిమ్మల్ని అది ట్రైన్ చేయాలనేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి దీంట్లో పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. సో కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మీకు 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, సో ఏవైతే సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ అనేటువంటి మనకి 14 టెస్ట్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫుల్ లెంత్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఫుల్ లెంత్ టెస్ట్ మనకి ఏంటంటే 10 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇవన్నీ తీసుకుంటే మీకు ఈ ప్యాచ్ అయితే మీరు పర్చేస్ చేస్తున్నారో దీనికి మీకు ఏపీ ఎబ్సెట్ క్రాష్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్లీ రుద్ర ఏపీ ఎబ్సెట్. ఇప్పుడు చాలా మంది అడుగుతారు మరి దీని ప్రైస్ ఎంత సార్ అని చెప్పి. సో ప్రైస్ ఓన్లీ మనకి ఏంటంటే అరౌండ్ 299 రూపీస్కే ఈ ప్రైస్ అనేటువంటిది మన ఫిజిక్స్ వాళ్ళ స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ముందుగా మీరు చేయాల్సిందల్లా కూడా బ్యాచ్ లింక్ మనకు ఆల్రెడీ ఈ రుద్ర ఏపీ ఎబ్సెట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మనకు ఉంది అండ్ కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేయబడింది. సో కాబట్టి ఎవరైనా సరే పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు క్లిక్ చేయొచ్చు. లేదు మాన్యువల్గా తెలుసుకోవాలనుకుంటే ముందుగా పీడబ్ల్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ ఐకాన్లో మీరు ఏంటంటే రుద్ర ఏపీ ఎబ్సెట్ టెస్ట్ సిరీస్ అని సర్చ్ చేయండి. మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. 290 రూపీస్ పే చేస్తే ఈ విధంగా మీకు ఏంటంటే కంప్లీట్లీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో ప్రాపర్గా మీ ప్రిపరేషన్కి తీసుకెళ్లే విధంగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఉంటాయి. ఇంకా ఎటువంటి ఒక టెన్షన్ పెట్టుకోకుండా వెంటనే టెస్ట్ సిరీస్ని బై చేసుకోండి. అండ్ నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మీ ఈ 7 రోజుల ప్రిపరేషన్ ఆ విధంగా చేస్తే 2026లో విజయం అయితే మీదే. ఓకే, సో కాబట్టి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ రాస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.